ఆ మాజీ డిప్యూటీ సీఎం ఆస్తులతో పాటు వ్యతిరేకతను సంపాదించుకున్నారా? డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కనీసం తాగునీటి సమస్యను కూడా తీర్చలేకపోయారా? గెలిచాక సంపదను అభివృద్ధి చేసుకున్నారే కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆరోపణలు ఎందుకున్నాయి? కూతురి ఓటమితో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎందుకు సైలెంట్ అయ్యారు? వాచ్ ది స్టోరీ. డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టాక నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన నారాయణస్వామి మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదని నియోజకవర్గ ప్రజల మాట. అభివృద్ధి చేస్తానని గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట తప్పారని స్థానికులు అంటున్నారు. దాదాపు 30 సంవత్సరాలు పైగానే అక్కడి ప్రజలతో ఓట్లు వేసి గెలిపించుకొని ఎన్నో పదవులు అనుభవించిన నారాయణస్వామి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ఆర్థికంగా ఎదిగారనే తప్ప గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడంలో ఘోరంగా విఫలం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థాయిలో పదవి వచ్చినప్పటికీ జీడి నెల్లూరులో తాగునీటి సమస్య కూడా పరిష్కరించలేకపోయారని విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉన్న సమయంలో కేవలం ధనార్జనే ధ్యేయంగా ఆయన వ్యవహారాలు ఉండేవని అక్కడి ప్రజలు అంటున్నారు. అయిన వారికి దోచిపెట్టడం, ఆర్థికంగా కుటుంబాన్ని బలపర్చుకోవడంలోనే బిజీగా ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. జీడి నెల్లూరు అనేది ప్రకృతి సంపదతో నిండి ఉంటుంది. గ్రానైట్, ఇసుక, మైనింగ్ ఇలా రకరకాల సంపద దొరుకుతుంది. నారాయణ, ఆయన అనుచరులు వాటి మీదనే దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లు సంపాదించారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. నారాయణస్వామిపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని గ్రహించిన వైసీపీ 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. అయితే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి నారాయణస్వామి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకున్నారని అంటుంటారు. కూతురికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చినప్పటికీ నారాయణస్వామిపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం కుమార్తె కృపాలక్ష్మికి శాపంగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కృపాలక్ష్మి ఎన్నికల బరిలో దిగినప్పటికీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గ్రహించలేకపోయారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం తండ్రి, కూతురు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకున్న నారాయణస్వామి కుమార్తె రాజకీయ భవిష్యత్ కోసం ఎలా పనిచేస్తారో చూడాలి.